शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ఆయాసపడేదానికి అనీమియా రక్తం తక్కువగా ఉండేదానికి చాలా కారణాల్లో ఒక కారణం ఇది సికిల్ సెల్ అనేది. ఈ సికిల్ సెల్ అనేది ఏ విధంగా వస్తుంది, సికిల్ సెల్ డిసీజ్ అనేది ఏ విధంగా వస్తుందంటే మన జన్యువుల్లో ఉండేటువంటి మార్పులు చెందడం వల్ల వస్తుంది. ఇది ఎవరికి వస్తుంది? ట్రైబల్ గ్రూప్స్లో ఉండే వాళ్ళకి ఎక్కువగా వచ్చిందని అవకాశం. వాళ్ళలో ఎవరికి హెచ్చుగా ఉంటుంది? చెంచులు, గౌడ్లు, అదేవిధంగా కోయ గ్రూప్స్, ఇట్లాంటి వాళ్ళలో ఎందుకు స్పెసిఫిక్గా ఇది జరిగిందని చెప్పేదానికి కారణం లేకుండా జన్యు మార్పిడి జరగడం వల్ల దాంట్లో ఉండేటువంటి హీమోగ్లోబిన్ అనేది ఒక మనకందరికీ తెలిసిందే ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్లో మార్పులు చెందడం ద్వారా ఇది ఈ వ్యాధి వస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? మామూలుగా రక్త కణాలు పెట్టి బైకాన్కేవ్ ఉంటాయి. ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ పెంచేదాని కోసం, కంఫర్ట్గా వెళ్ళేదానికోసం రక్తపు గోడలలో నురుపుగా కంఫర్ట్గా వెళ్ళి ఆక్సిజన్ రిలీజ్ చేసేదానికి కన్వీనియంట్గా ఉంటాయి. సో అది ఒక్కసారి ఆ హిమోగ్లోబిన్లో మార్పు చెందడం వల్ల గట్టి పడిపోయి సిక్కిలాగా అంటే పొడవల్లాగా తయారైంది. పొడవల్లాగా తయారైతే ఏమవుతుంది? రక్తనాళాల్లో అది ముందుకు పోలేకుండా పోతుంది. అట్లా పోతే ఏమవుతుంది? అడ్డుపడేదానికి అవకాశం. వివరించడం జరిగింది. ఈ జబ్బు లక్షణాలు ఏంటి, ఇది ఎట్లా ఉంటుంది, భవిష్యత్తులో దీంతో వచ్చే బాధలు ఏంటి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నేను మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన జిల్లాలో ఇప్పటివరకు 1400 పైచిలకు మందిని ఐడెంటిఫై చేశారు. దాంట్లో టెస్ట్ చేసిన తర్వాత 4 మాత్రమే క్యారియర్ లక్షణాలు ఉన్నాయని తెలియజేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా డాక్టర్స్ ఇచ్చే సలహాను పాటించి ఈ జబ్బు బారి నుంచి మనం రక్షించుకోవాలి. ఎందుకంటే ఇది దానికి చెప్పిన మీరు లక్షణాలు చూసినట్లయితే కొన్ని తీవ్రమైన ప్రభావాలు ఉన్నాయి. కాబట్టి పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఇవన్నీ కూడా ఆర్థికంగా చాలా కష్టమైంది. కాబట్టి మనకి ఎప్పుడు కూడా రెగ్యులర్గా డాక్టర్స్ నుంచి మీకు సలహాలు వస్తాయి, సూచనలు వస్తాయి.